నమస్తే అండి. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చెప్తుంటారు, ఈ సమాజం అవకాశవాదులతో నిండి ఉంది అని. కానీ ఇలా మాత్రం చెప్పరు. నేను కూడా అవకాశవాదినేనని. కష్టపడకుండా ఏమీ దొరకదు ఫ్రెండ్స్. భగవంతుడు పక్షులకు తిండి ఖచ్చితంగా పెడతాడు. కానీ వాటి గూటిలోకి తెచ్చి మాత్రం కాదు. మనం పరేషన్ అవ్వడానికి రెండే కారణాలు. ఒకటి, మన అదృష్టం కన్నా ఎక్కువ కావాలి అనుకోవడం. మరొకటి, సమయం కంటే ముందే కావాలి అనుకోవడం. మైండ్ ప్రశాంతంగా ఉంటే తీసుకునే నిర్ణయం తప్పు అవదు. మాట తీపిగా ఉంటే మనం దూరంగా ఉండము. ప్రతి సంతోషాన్ని సంతోషం అనుకోకు, ప్రతి కష్టాన్ని కష్టం అనుకోకు. ఇక్కడ బ్రతకాలంటే నీకు నువ్వు తక్కువగా అనుకోకు. ఒకటి చెప్పనా, జీవితం ఎప్పుడూ కూడా ఒక కొత్త అవకాశాన్ని తప్పకుండా ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, రేపు అనే రోజు ఎవరైతే ఓర్పు పట్టి ఓర్చుకుంటారో అలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఒంటరిగానే గడపాలి జీవితాన్ని. ఎందుకంటే పక్క వాళ్ళు నిర్భరంగా ఉండమని సలహాలు మాత్రమే ఇస్తారు, తోడుగా రారు. ఈ మధ్య మాటలు అబద్ధాలతో కలిసి గాలిలో చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి. అందుకే కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరి మీద అంత నమ్మకం ఫోకస్ పెట్టుకోమాకు. ఎందుకంటే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా. ఒక్కొక్కసారి సారీ అనే పదము పలకడానికి కూడా చాలా కష్టంగా కలుగుతుంది. వెలకట్టలేని బంధాన్ని నిలబెట్టుకోవాలంటే అతి విలువైన పదం సారీ అని చెప్పడమే. కొంతమంది మరణించిన వాళ్ళతో బంధం జీవించే ఉంటుంది. కొందరు జీవించి ఉన్న వాళ్ళతో బంధం మరణించినట్టే ఉంటుంది. ఇది నిజమే కదా. తప్పును ఒప్పుకునే ధైర్యం, సరిచేసుకునే ఆలోచన ఉంటే మనిషి చాలా నేర్చుకోగలరు. ఏమంటారు? ముళ్ళ మీద నేరం ఎలా నిరూపించను? కాలు పెట్టింది నేను, అవి తన ప్లేస్లోనే ఉన్నాయి కదా. కొన్ని బంధాలతో గొడవల పడి కాదు, అలసిపోయి విడిపోతుంటాము. పెద్ద బంగళా కావచ్చు, చిన్న పూరుగుడిసే కావచ్చు, ఎక్కడైతే శాంతి విరమం ఉంటుందో దాని ఇల్లు అంటారు. జనం అంటుంటారు దుఃఖం చాలా చెడ్డది అని, అది ఎప్పుడు వచ్చినా ఏడ్పిస్తుందని. కానీ నాకు అనిపిస్తుంది దుఃఖం మంచిది అని. అది ఎప్పుడు వచ్చినా మన వాళ్ళు అసలు రూపాలను బయట పెడుతుంది అని. బాధను దాచిపెట్టుకొని నలుగురితో నవ్వుతూ ఉండడం ఎంత కష్టమో ఒక్కరోజు నీకు కూడా తెలుస్తుంది. అలా ఉండి చూడు. మనిషి కన్నా ఆస్తి పాస్తులు, అతని దగ్గర ఉన్న ధనం, పలుకుబడి కాదు. నవ్వుతూ సంతోషంగా ఉన్న కుటుంబమే అతని ఆస్తిపాస్తులు, మరియు ప్రశాంతమైన అతని మనసే. ఈ ప్రపంచంలో వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. మన నడవడికే మనకు మిత్రువులు కానీ శత్రువులు కానీ సంపాదించి పెడుతుంది. మంచి కోసం పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. కాలం ఎప్పుడు ఒకే చోట ఆగదు. జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపైన
ఏ ధర రాసి ఉండదు. కానీ అవి కోల్పోయినప్పుడే మనకు వాటి విలువ తెలిసేది. గెలవడానికి ఎప్పుడూ దారులు తెరిచే ఉంటాయి. అయితే దారి కనుక్కోవడమే నువ్వు సాధించే పెద్ద విజయం. గౌరవం, ప్రేమ, శ్రేయం ఇవి భిక్షంగా అడుక్కునేవి కావు. మనకు నచ్చి మనల్ని మెచ్చి వాటంతట అవే మన దగ్గరికి రావాలి. అప్పుడే మనకు విలువ, మర్యాద. సమయం సహనాన్ని పరిశీలిస్తుంది. సహనం జీవితాన్ని నిలబెడుతుంది. పడిపోకుండా ఫోన్ గట్టిగా పట్టుకుంటాము, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఫోన్ పోతే తిరిగి కొనుక్కోగలము, బంధం తెగిపోతే తిరిగి పొందలేము. మాట్లాడడం ఒక కళ. అనవసరంగా మాట్లాడకుండా ఉండటం కూడా ఇంకా గొప్ప కళ. ఒక్కొక్కసారి మన బాధను తగ్గించడానికి ఏ ముందు పని చేయకపోవచ్చు, కానీ మీ మనసుకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడితే చాలు, ఆ బాధను మర్చిపోవచ్చు. నిజమే కదా? కోరిక అనేది కొన్నాళ్ళని బ్రతికిస్తుంది, కానీ ఆశ సచ్చేదాకా బ్రతికిస్తుంది. కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తొందరపడకు, కొంచెంసేపు ఆలోచించు. జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. కోరికలని హద్దుల్లో ఉంచండి, లేదంటే అవి మిమ్మల్ని హద్దుల్లో పెట్టుకుంటాయి. నాకు ఈ కష్టాలు వద్దు అని ఏడ్చినంత మాత్రాన కష్టాలు పోవు. నాకు సుఖాలు కావాలి అని తపస్సు చేసినంత మాత్రాన సుఖాలు రావు. దేనికైనా భరాయించగలిగే మనోధైర్యాన్ని సంపాదించుకోవడం మాత్రం ఉత్తమం. ఏమంటారు? 100 మంచి మాటలు మాట్లాడినా ఒక్క మాట తోలలాడితే అమృతంలో విషపు చుక్క పోసినట్టే. మాట అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. నమ్మకం అనే పదం ఏంటేనే చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు. విజయం కోసం ప్రయత్నించడమే జీవితం కాకూడదు. విలువల కోసం జీవించడమే లక్ష్యం కావాలి. ఒక దారి మోసుకుపోయినప్పుడు తప్పకుండా మరొక దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలడమే విజయానికి మార్గం. మందిని ముంచేవాళ్ళు బానే ఉంటారు, మునిగినోళ్ళే జీవితంతో యుద్ధం చేస్తున్నారు. ఇది వినడానికి కొంచెం చేదుగానే ఉంటుంది, కానీ ఇది నిజమే. ఇతరులకు మర్యాద ఎంతవరకంటే అంతవరకే ఇవ్వు. నీకు మర్యాద ఇవ్వనంతగా మర్యాద ఇవ్వకు. మనిషి ఎప్పుడు మారతాడో మనకే తెలీదు. మనం అనుకుంటూ ఉంటాము, నా నుండి తప్పు ఎక్కడ జరిగిందా అని. ఎవరినైనా వదిలిపెట్టడం చాలా ఈజీ, కానీ మర్చిపోవడం మాత్రం చాలా కష్టం.